హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన ఇంట్లో ఎప్పుడైనా సరే మార్నింగ్ కానీ నైట్ కానీ ఇడ్లీలు వేసుకుంటూ ఉంటాం కదా. అలాంటి సమయంలో ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయి. అలా చల్లబడిన ఇడ్లీలు తినడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. అలాంటి సమయంలో సింపుల్గా 5 నిమిషాల్లో వేడివేడిగా ఇడ్లీ ఉప్మాని ట్రై చేసి చూడండి. మనం ఈ ఉప్మాని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా టేస్టీగా ఇడ్లీ ఉప్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇడ్లీ ఉప్మా చేయడానికి ఒక బౌల్ తీసుకుని మిగిలిపోయిన ఇడ్లీలన్నీ కూడా ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఇడ్లీలను అయితే తీసుకుంటున్నాను. ఇలా పొడి పొడిగా చేసుకున్నాక గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి వేరుశనగలు లోపల వరకు పచ్చి అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకుని, అలాగే మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీ వేసుకుని, అలాగే రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా ఉప్మా అంతా వేడయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక చెక్క నిమ్మరసం వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, మనకు చాలా సింపుల్గా వేడివేడిగా ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.